హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం, ఇంకా హెల్దీ మీల్ తీసుకునే వాళ్ళ కోసం నేను ఒక మంచి ఓట్ మీల్ అయితే చూపించబోతున్నాను. ఇది ఓట్స్ ఎగ్తో చేసినటువంటి చాట్ అనుకోవచ్చు. ఓట్స్ ఎగ్ మిక్స్ చేసి చేసే రెసిపీ చాలా టేస్ట్ ఉండింది. అసలు ఇది చాట్ మసాలా ఉంటుంది కదా, సో బండి మీద అమ్ముతారు కదా చాట్ మసాలా. సో వాళ్ళ దగ్గర మనం తీసుకునే చాట్ లాగా ఉంది. చాలా టేస్ట్గా ఉంది అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేనైతే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ని తీసుకున్నాను. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ అనేవి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి ఎంత ప్రాసెస్ చేయబడినటువంటి కాదు. రోల్డ్ ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ అట్లా టైప్స్ ఉంటాయి. వాటిలో వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యేది రోల్డ్ ఓట్స్. వీటిని తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ వాటర్తో వాటిని తడుపుతున్నాను అంతే. వాటర్లో సోక్ చేస్తే గుజ్జు గుజ్జు అయిపోతాయి. నేను అట్లా చేయడం లేదు. జస్ట్ దాని మీద కొన్ని వాటర్ వేసి స్పూన్తో జస్ట్ అలా కదుపుతున్నాను అంతే. సో వాటిని నేను ఒక పక్కన పెట్టేస్తాను అలా చేసిన తర్వాత. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారైతే తప్పకుండా రోల్డ్ ఓట్స్నే ప్రిఫర్ చేయండి. అవే చాలా బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్, ఒక గ్రీన్ చిల్లీ, ఒక క్యారెట్ తీసుకొని నేను వాటిని ఫైన్గా చాప్ చేసుకొని క్యారెట్ని అయితే ఇలా తురుముకొని పెట్టుకుంటున్నాను. ఒక హాఫ్ ఇక్కడ తురిమేస్తాను, ఇంకొక హాఫ్ నేను ఎగ్ని బ్రేక్ చేసిన తర్వాత తురుముకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేనైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక లవంగా, చిన్న అంగుళం దాల్చిన చెక్కని నేను ఇందులో అయితే వేసాను. ఒక బిర్యానీ ఆకుని అట్లా చిన్న చిన్న పీసెస్ చేసి నేను అందులో అయితే వేసి జస్ట్ వాటిని వేయించుకున్న తర్వాత మనం ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్, గ్రీన్ చిల్లీ, క్యారెట్, వీటిని అయితే నేను అందులో వేసి జస్ట్ టాస్ చేస్తున్నాను. మరీ బాగా ఫ్రై అయితే మనం చేయకూడదనమాట. ఇదైతే నేను ఇంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు. ఏదో జస్ట్ ట్రై చేద్దామని చేశాను. బట్ అసలు తిన్న తర్వాత ఎంత టేస్ట్గా ఉందంటే, నాకు పానీపూరి బండి మీద ఇస్తారు కదా మనకి, లైక్ మిక్చర్ మసాలా, ఎంత టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. బెస్ట్ రెసిపీ ఫర్ వెయిట్ లాస్. నేనైతే దీన్ని డిన్నర్లో తీసుకుంటాను, లంచ్లో తీసుకుంటాను. ఎక్కువ లంచ్లో ప్రిఫర్ చేస్తాను నేను ఇది. మనకి అది కొంచెం టాస్ చేసుకున్న తర్వాత ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీని దాని మీద కొంచెం తడిపి పక్కన పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, అందులో నేను మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెమే వేసుకున్నాను నేను ఇక్కడ. నచ్చితే మీరు వేసుకోండి, బట్ మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ని తగ్గించి తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇందులో కూడా నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మళ్ళీ నేను ఎగ్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత అందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేస్తాను నేను. ఇప్పుడు చూడండి, నేను ఓట్స్ వేసిన తర్వాత కొంచెం మనకు అడుగు పట్టేస్తూ ఉంటుంది, బట్ డోంట్ వరీ, ఏం కాదు, ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి. తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేశాను. ఇక్కడ నేను ఒక ఎగ్కి 3 స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నచ్చితే మీకు ఇంకో ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఓట్స్, బట్ నేనైతే ఒక ఎగ్కి 3 స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఒక మీకు కొంచెం పెద్ద ముక్కలు ఎగ్ కావాలి అనుకుంటే ఎగ్ని మీరు బ్రేక్ చేసిన తర్వాత కదపకుండా ఉంచేసుకోండి. ఇందాక చెప్పాను కదా క్యారెట్ని ఇక్కడ కూడా నేను తురుముతానని, ఇప్పుడు కూడా నేను క్యారెట్ని ఇలా తురుముతూ ఉన్నాను అనమాట. అది కొంచెం ఉడికింది అనుకున్న తర్వాత ఎగ్ ఒకసారి నేను కదుపుతున్నాను. ఇప్పుడు నాకు కొంచెం ఎగ్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంటుంది. అలా కాదు, మొత్తం మిక్స్ చేయాలంటే మీరు బ్రేక్ చేసిన వెంటనే మొత్తాన్ని కలిపేసేయచ్చు అనమాట. కొంచెం ఎగ్ కనిపిస్తూ ఉంటే తినడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి నేను అలా చేశాను. బట్ ఇది మనం తీసుకున్నప్పుడు స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మీల్ మంచి ఎంపిక అని అయితే చెప్పొచ్చు. మార్నింగ్ టైం తేలికపాటి పోషకాలున్న ఆహారాన్ని తినడం వల్ల మన స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఈ ఓట్స్ని తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. దీనిలో అంటే ఓట్స్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి ఫైబరు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుందన్నమాట. దీనిలో క్యాలరీస్, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మనం ఓట్స్ తీసుకునేటప్పుడు ఏం ఓట్స్ మనం తీసుకుంటున్నామో చెక్ చేసుకొని తీసుకోవాలి. రోల్డ్ ఓట్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఆ తర్వాత కొంచెం కారం వేస్తున్నాను నేను. మీకు టేస్ట్కి సరిపడిన కారం మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. దీనిలో విటమిన్స్, కాల్షియం, జింక్ మరియు ఇతర పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఆ తర్వాత నేను ఇందులో కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను.
మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తినడానికి ఎంత టేస్ట్‌గా ఉందో ఇదైతే అసలు. ఎగ్‌లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ఎగ్‌ని తీసుకోవడం వల్ల హెయిర్‌కి, నెయిల్స్‌కి చాలా మేలు జరుగుతుంది. అలాగే విటమిన్ డి కూడా ఉంటుంది. ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఎగ్ తినడం వల్ల బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, ఇది ఇందులో మనము కారం, సాల్ట్, చాట్ మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనము బౌల్లోకి తీసేసుకుందాము. సో, మన టేస్టీ ఓట్స్ ఎగ్ మీల్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇదైతే ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. సో, ఒకసారి మనం ఇలా డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఆనియన్స్‌ని ఫైన్‌గా చాప్ చేసుకొని దీని మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఆహ్, ఆహ్, పెద్ద ముక్కలైతే కట్ చేసుకున్నాను ఆనియన్స్‌ని ఫైన్‌గా చాప్ చేయకుండా. చూస్తే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉండేలాగా మనం వెయిట్ లాస్‌లో రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్‌గా ఉండాలి కట్టింగ్స్ కూడా. మనం రెగ్యులర్‌గా చేసేలా కాకుండా అలా ఉన్నప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట తినడానికి. సో, అందుకోసం నేనేం చేశానంటే ఆనియన్స్‌ని చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి దీని మీద పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆహ్, ఇక్కడొచ్చేసి లెమన్‌ని స్క్వీజ్ చేసుకోవచ్చు మనం దీనిపైన. ఇంకా టేస్ట్ ఉంటుంది లెమన్‌ని స్క్వీజ్ చేసుకున్నట్లయితే. సో, తప్పకుండా మీ అందరూ కూడా దీన్ని తయారు చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా నేను ఆహ్, ఆనియన్‌ని కట్ చేసుకున్నాను. తప్పకుండా మీ అందరూ కూడా ఈ ఓట్స్ ఎగ్ ఆహ్, రెసిపీనైతే మీరు తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ చేసి మీరే కామెంట్ చేస్తారు. అదైతే కన్ఫర్మ్ అంత టేస్టీగా ఉంది. బట్ సాల్టు, కారము ఇవి కొంచెం ఆహ్, చూసుకొని వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ రెగ్యులర్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ ఫినిష్ ఛానల్.